హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అది ఏంటంటే ఇండియన్ ఎపిక్ గురించి, రామాయణ గురించి. రామాయణ ఒక రియల్ ఎపిక్ అని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీకు సరిగ్గా స్క్రీన్ ఇమేజింగ్ అలాంటివి ఏం చూపించలేకపోతున్నాం. సరైన యాక్సెసరీస్ అలాంటి యూట్యూబ్ ఎక్విప్మెంట్స్ కెమెరా లేకపోవడం వల్ల నేను డైరెక్ట్గా వీడియో చేయాల్సి వస్తుంది. వచ్చే మార్చ్ కల్లా నేనంతా వీడియోస్ ఎడిటింగ్ అన్ని ఇమేజెస్తో సహా అన్నీ మీకు చూపిస్తాను. అసలు యూట్యూబ్ వీడియో ఎలా ఉంటుందో అనేది మార్చ్లో చూపిస్తాను. అంతకంత ముందు నేను ఇలాగా కెమెరా ద్వారా చెప్పాల్సి వస్తుంది. అది మీకు ఇబ్బంది కలగవచ్చు, దయచేసి గమనించగలరు. బయట ఇప్పుడు టాపిక్లోకి వస్తే, రామాయణ అనేది ఎప్పుడు జరిగింది, దానికి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయి, లిటరేచర్ ఏమన్నా మెన్షన్ చేసిందా అని అంటే మెన్షన్ చేసింది వాయు పురాణాలు అనేవి అథెంటిక్ లిటరేచర్. దాంట్లో కూడా సైన్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి. వాయు పురాణం, అకార్డింగ్ టు ద వాయు పురాణం చూస్తే రామాయణ అనేది 24th మహాయుగాలో జరిగింది. 24th మహాయుగ అంటే అప్పుడు మనం ఇప్పుడు ఉంటున్న టైం పీరియడ్ 28th మహాయుగ, ఫోర్త్ యుగ, కలియుగ. 24th మహాయుగ త్రేతాయుగాలో రామాయణం జరిగింది అనేది వాయుపురాణ వ్యాస మహర్షి గారు రచించారు. అక్కడి నుంచి 24th మహాయుగ త్రేతాయుగ నుంచి టైం లైన్ లెక్కేస్తే ఇప్పుడు ఉంటున్న మన కలియుగ స్టార్ట్ అయ్యి 5120+ ఇయర్స్ అయింది. హిందూ టెస్ట్ ప్రకారం వస్తే 24th మహాయుగ త్రేతాయుగం నుంచి 28th యాజ్ కలియుగ కూడా లెక్కేస్తే రామాయణం జరిగి 1,94,127 ఇయర్స్ అయింది రామాయణం జరిగి. అంటే మోడ్రన్ టెర్మినాలజీ ప్రకారం మోడ్రన్ టైం చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 మిలియన్ ఇయర్స్, అంటే దగ్గర 2 crores ఇయర్స్, 2 కోట్ల సంవత్సరాలు అయింది రామాయణం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మన పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి.